ఆటలకు అనువుగా ఉన్న మైదానాలు క్రీడాకారులకు ఆరోగ్యాన్ని పంచుతాయి. షేక్పేట్లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ మాత్రం అనారోగ్యాన్ని పంచుతోంది. భారీగా పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలే కారణం. జీహెచ్ఎంసీ క్రీడా విభాగం, ఇటు పారిశుద్ధ్య విభాగ యంత్రాంగం పట్టించుకోకపోవడంతో మైదానం డంపింగ్ యార్డ్లా మారుతోంది. వసతులున్న నిర్వహణ లోపాల వల్ల మైదానం అధ్వాన్నంగా తయారైంది. షేక్పేట్లో స్థానికులకు క్రీడా ఆసక్తి అధికంగా ఉండడంతో 2 దశాబ్దాల క్రితం ఇక్కడ జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను నిర్మించారు. ఇండోర్ స్టేడియంతో పాటు బాస్కెట్బాల్, వాలీబాల్, స్కేటింగ్ వసతుల్ని కల్పించారు. వివిధ క్రీడాంశాల్లో పదుల సంఖ్యలో క్రీడాకారులు ఇక్కడ సాధన చేస్తుంటారు. ఉదయం, సాయంత్రం మైదానం చిన్నారులతో కిటకిటలాడుతుంటుంది. నిర్వహణ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో చెత్త కుండీలా మారుతోంది. మైదానం చుట్టూ చెత్త, వ్యర్థాలు పేరుకుపోయాయి. కొందరు ఇళ్లలోని వ్యర్థాలు, పాత ఫర్నిచర్, పాత దుస్తులు, నిర్మాణ శిథిలాలు తదితరాలన్నీ తెచ్చి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణలో పడేస్తున్నారు. చెట్ల కొమ్మలు నరికి ఇక్కడే వేశారు. వాటి తొలగింపు తమ బాధ్యత, తమది కాదని పారిశుద్ధ్య సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. భారీగా వ్యర్థాలు పోగవడంతో మైదానంలో దుర్గంధం, అపరిశుభ్రత వ్యాపిస్తోంది. క్రీడాకారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. స్కేటింగ్ చుట్టూ చెత్తతో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. ఇటీవల జీహెచ్ఎంసీ క్రీడల విభాగం అధికారి ఒకరు సందర్శించి చెత్తను తొలగించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పినా పనులు జరగలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి క్రీడా మైదానాన్ని శుభ్రం చేసి నిర్వహణను మెరుగుపరచాల్సి ఉంది. లేకపోతే పిల్లలు, క్రీడాకారులు ఆడుకోవడానికి ఇబ్బందులు ఏర్పడతాయని, అధికారుల నిర్లక్ష్యం క్రీడాకారులపై పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్రీడాకారులకు ఆహ్లాదకరమైన వాతావరణం, అలాగే ఆరోగ్యాన్ని పంచాల్సిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ కొన్ని చోట్ల వాటికి విరుద్ధంగా ఉన్నాయి. చుట్టూ అంతా చెత్తా చెదారం, అలాగే పాత దుస్తులు, పాత ఫర్నిచర్తో నిండిపోయి అధ్వానంగా తయారయ్యాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ చెత్తకుండిలా మారాయని, వాతావరణం ఇంత అధ్వానంగా ఉంటే పిల్లలు ఎలా ఆడుకుంటారు అనే విమర్శలు తలెత్తుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో ప్రియాంక, HM TV, హైదరాబాద్.